ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకే ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము. విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. దే ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్, గ్రేట్ ఈజ్ దై ఫెయిత్ఫుల్నెస్. దేవుని యొక్క కృప, దయ, వాత్సల్యత ఆయనను నమ్ముకున్న వారిపై ఎల్లప్పుడూ నూతనముగా దినదినము ఆయనకు పుట్టుచున్నది. ఎందుచేతనంటే యిర్మీయా ఒక గొప్ప ప్రవక్త. ఆయనకు సర్వశక్తిమంతుడైన దేవుడు కొన్ని సంవత్సరాలుగా ఇశ్రాయేలీలైన తన ప్రజలకు రాబోతున్న భయంకరమైన శిక్షను గురించి తెలియజేయగా ఇశ్రాయేలీలు వాటిని లక్ష్య పెట్టకుండా హెచ్చరించిన యిర్మీయా ప్రవక్తనే చెరసాలలో పడవేశారు. దేవుడు ఇశ్రాయేలీలపై ఎంత శిక్షలు కలుగ చేసినా ఆయన విడువక తన బిడ్డలను ప్రేమించువాడు, వారిపై కనికరము, జాలి చూపించువాడు. మనము ఎలాంటి నిర్లక్ష్యము, వైఖరి కలిగి ఉన్నప్పటికీ దేవుడు ఎంత మాత్రమును మనపై నిర్లక్ష్యము చూపడు. ప్రతిదినము కొత్తగా నిన్ను ఆదరించువాడు. నీవు ఎలాంటి తప్పులు చేసినా సరే వాటిని లక్ష్యముంచడు. నా బిడ్డ తెలియక చేసింది, ఇంకా తెలుసుకుంటుంది, నా విలువ, నా ప్రేమ తెలుసుకుంటుంది అని ఎంతగానో నీ కోసం ఎదురు చూస్తూ పాతవి అన్ని మర్చిపోయి అనుదినము నీపై క్రొత్త ఆలోచనలను, క్రొత్త ప్రణాళికలను నీపై కలిగి ఉంటాడు. ఆయన కోపించుటకు నరమాత్రుడు కాదు, పక్షపాతం చూపించుటకు మానవుడు కాదు. తన్ను ఆశ్రయించే వారి పట్ల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి పట్ల ఆయన దయచూపువాడు. యిర్మీయా ప్రవక్త దేవుని యొక్క గుణగణాలను బహుగా ఎరిగినవాడు కనుక దేవుని యొక్క ప్రేమ, వాత్సల్యత ఏంటో రుచి చూసినవాడు కనుక ఇశ్రాయేలీయులైన తన ప్రజల గురించి, వారి శిక్షలను గురించి, వారిపై రాబో ఉగ్రత గురించి ముందుగా వారికి తెలియపరిచాడు. ఈరోజు నీవు కూడా దేవుని యొక్క ప్రేమ, వాత్సల్యత ఎరిగిన బిడ్డవు అయితే దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు అని నీవు తెలుసుకోవాలి. ఆయనకు ఇష్టనిగా నీవు జీవించాలి. దేవుని వాత్సల్యత అనుదినము నీపై ఉండునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానమునకై వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని విన్నారో, వినిన వాక్యాన్ని వారి హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే జీవితాలను మా అందరికీ దయచేయండి దేవా. అవును ప్రభా, అనుదినము నూతనముగా మాకు వాత్సల్యత చూపించే దేవుడవు. నీవు కనికరము, దయ, జాలి కలిగిన దేవుడవు. మాపై ఎంత మాత్రమును కోపించువాడు కాదు తండ్రి. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు, చాలిన దేవుడు తండ్రి. నాయన ప్రార్థన వస్తుకొని ప్రతి ఒక్క బిడ్డని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను, అక్కరతలను ముందుగా ఎరిగిన దేవా, తగిన సమయంలో వారికి మీ నిండైన మెండైన ఆశీర్వాదాలను వారిపై కుమ్మరించి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.